సంగీత్ శోభన్ కొత్త తెలుగు సినిమా రాకాస రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే రోజు ప్రీమియర్స్తో కలిపి 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా రెండవ రోజు శనివారం కూడా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి మంచి హోల్డ్ చూపించి 2 రోజుల్లోనే 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ ఆదివారం ఐపీఎల్ ఎఫెక్ట్ వలన కేవలం 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా నిన్న సోమవారం వర్కింగ్ డేలో దారుణంగా పడిపోయే కలెక్షన్స్ కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో రాకాస సినిమా 14 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి 5 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రాకాస సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ కర్ణాటకలో 1 కోటి గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 3 కోట్లు గ్రాస్. అలా టోటల్గా 14 కోట్లు గ్రాస్ వచ్చింది 4 రోజులు. ఈ 14 కోట్ల గ్రాస్లో థియేటర్లు రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 12.5 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు, 12.5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్లకు అమ్మారు. అందులో 8 కోట్లు వెనక్కి వచ్చే 4 రోజుల్లో ఇంకా 4.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 4.5 కోట్ల షేర్ రావాలంటే మరో 9 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు మంగళవారం మరో వర్కింగ్ డే, దానికి తోడు బైకర్ పోటీలో ఉంది. ఈరోజు మరో కోటి రావచ్చు. రేపు బుధవారం, గురువారం కూడా అలాగే ఉంటుంది. శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి. మరి శని ఆదివారంలో రెండవ వారంలో సినిమా రావాల్సిన 9 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. కొద్దిగా కష్టమే. అది మన నిహారిక కొనదల ప్రొడ్యూసర్గా రెండవ సినిమా రాకాస రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 14 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.